డౌన్ఫాల్ ఆఫ్ రూపీ. మన భాషలో మాట్లాడుకుంటే రూపాయి వాల్యూ పడిపోతుంది అంటారు కదా. ఈ మధ్యకాలంలో న్యూస్లోనూ బయట జనాల్లోనూ ఎక్కువగా వినిపిస్తున్న మాట ఇది. సో అసలు ఈ రూపాయి వాల్యూ పడిపోవడం అంటే ఏంటి, రూపాయిని డాలర్స్తో ఎందుకు కంపేర్ చేసి చూస్తారు, అలాగే ప్రపంచంలో అమెరికా దేశానికి చెందిన డాలర్ ఎలా ఒక డామినెంట్ కరెన్సీగా మారింది, ఫైనల్గా ఈ రూపాయి వాల్యూ పడిపోవడానికి రీజన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ టాపిక్ అర్థం కావాలంటే అమెరికన్ డాలర్ చరిత్ర ఏంటో తెలుసుకోవాలి. కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్, హిస్టరీ ఆఫ్ డాలర్. 1944 సంవత్సరం వరకు ప్రపంచంలోని చాలా దేశాలు వాళ్ళ కరెన్సీని ఆ కంట్రీ దగ్గరుండే గోల్డ్ రిజర్వ్స్ అంటే బంగారపు నిల్వలతోనే వాల్యూ చేసేవారు. కానీ వరల్డ్ వార్ 2 తర్వాత ఆల్మోస్ట్ అన్ని దేశాలు తమ గోల్డ్ రిజర్వ్స్ అన్నిటినీ కోల్పోవాల్సి వచ్చింది. సో ఈ ఇష్యూని ఎలా అయినా సరే రిజాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో అన్ని కంట్రీస్ కలిసి బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అనే ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ కాన్ఫరెన్స్లోనే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMFని అలాగే వరల్డ్ బ్యాంక్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అంటే ప్రపంచ దేశాల్లో మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఈ రెండు ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడే USA తమ దేశానికి బెనిఫిట్ అయ్యేలా ఒక ప్రపోజల్ని తీసుకొచ్చింది. అదేంటంటే వేరే దేశాలు ఎవరైనా సరే తమ కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే గూడ్స్ని ఒక ఫిక్స్డ్ గోల్డ్ ప్రైస్కి డాలర్స్తో ఎక్స్చేంజ్ చేసుకునేలాగా అక్కడుండే అన్ని దేశాలతోనూ అగ్రిమెంట్ చేసుకుంది. మీరు అనుకోవచ్చు అసలు మిగతా దేశాలు అమెరికా మాట ఎందుకు వినాలి అని. యాక్చువల్గా అప్పటికే USA దగ్గర వరల్డ్ గోల్డ్ రిజర్వ్స్లో దాదాపు 75% గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. సో అమెరికా ఈ రిసోర్స్ని అడ్వాంటేజ్గా తీసుకుంది. కాబట్టి ఆల్మోస్ట్ అందరూ ఈ అగ్రిమెంట్కి ఒప్పుకున్నారు. సో ఈ అగ్రిమెంట్ వల్ల US కరెన్సీ వాల్యూ విపరీతంగా పెరిగిపోయింది. అలాగే ఇంటర్నేషనల్గా జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిట్లోనూ పేమెంట్ మాత్రం డాలర్స్లోనే జరిగేలాగా ఒక ప్రాపర్ సిస్టమ్ని కూడా డెవలప్ చేశారు. అంటే సింపుల్గా చెప్పాలంటే USA నుండి మిగతా దేశాలకి జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ డాలర్స్లోనే జరుగుతూ ఉండేవి. దీనివల్ల మిగతా కంట్రీల కరెన్సీకి పెద్దగా ప్రాబ్లం లేదు. 1973 వరకు ఇదే సిస్టమ్ని ఫాలో అయ్యారు. కానీ స్లోగా US కంట్రీ ఇన్ఫ్లేషన్లోకి వెళ్ళడం స్టార్ట్ అయింది. ఎందుకు ఇలా జరిగిందంటే వాళ్ళు డాలర్ని వెనక్కి తెచ్చుకోవాలి. అంటే అమెరికా దగ్గర సరిపడా గోల్డ్ రిజర్వ్స్ ఉండాలి. కానీ అమెరికా దగ్గరుండే గోల్డ్ రిజర్వ్స్ అన్నీ అప్పటికే అయిపోయాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న అప్పటి ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేశాడు. అయితే ఈ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయడం వల్ల అమెరికా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది. దేశంలోని ప్రజలందరికీ పర్చేసింగ్ పవర్ తగ్గిపోతూ వచ్చింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అమెరికన్ ఎకనమిస్టులు అందరూ కలిసి రిచర్డ్ నిక్సన్ ముందు ఒక ప్లాన్ని ప్రపోజ్ చేశారు. ఆ ప్లాన్ ఏంటంటే 1974 టైంలో క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్న కంట్రీ సౌదీ అరేబియా. సో అమెరికా ప్రపోజల్ ఏంటంటే ఆయిల్ ఎక్స్పోర్ట్స్ చేసేటప్పుడు కరెన్సీ ఎక్స్చేంజ్ని కేవలం డాలర్స్లోనే తీసుకోమని అడిగారు. దీనికి బదులుగా సౌదీ అరేబియాకి ఇజ్రాయెల్ నుండి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఆ దేశానికి అక్కడి ఆయిల్ బావులకి ఆర్మీ సపోర్ట్ ఇస్తాము అని ఒక అగ్రిమెంట్ని చేసుకున్నారు. ఈ అగ్రిమెంట్ వల్ల అమెరికన్ ఎకానమీ స్టేబుల్ అయింది. అయితే USA ఇక్కడితో ఆగలేదు. డాలర్ కరెన్సీని మోస్ట్ పవర్ఫుల్ కరెన్సీగా మార్చడానికి ఇదే టైప్ ఆఫ్ అగ్రిమెంట్ని OPECతో కూడా సైన్ చేసుకున్నారు. ఇక్కడ OPEC అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. అంటే ఆయిల్ మీద అమెరికా ఆల్మోస్ట్ పూర్తి కంట్రోల్ని సాధించింది అని చెప్పొచ్చు. అప్పటి నుండే అమెరికన్ డాలర్కి పెట్రో డాలర్ అనే పేరు కూడా వచ్చింది. ఇప్పటికీ ఇంటర్నేషనల్గా జరిగే ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా డాలర్స్లోనే ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో అమెరికాకి ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారింది. దీంతోనే చాలా దేశాలని అమెరికా కంట్రోల్ చేయగలుగుతోంది. తర్వాత డౌన్ఫాల్ ఆఫ్ రూపీ. అసలు మన ఇండియన్ రూపీ వాల్యూ ఎందుకు పడిపోతుందో చెప్పాలంటే ముందుగా అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. దీన్నే ఫారెక్స్ రిజర్వ్స్ లేదా ఫారెక్స్ అకౌంట్ అని కూడా పిలుస్తారు. ఈ పేరులో ఉన్నట్టే ఫారెన్ కంట్రీస్తో చేసుకునే లావాదేవీలన్నీ ఈ ఫారెక్స్ అకౌంట్ నుండి జరుగుతూ ఉంటాయి. సపోజ్ ఏదైనా కంట్రీకి ఒక వస్తువుని మన ఇండియా నుండి ఎక్స్పోర్ట్ చేస్తే 100 రూపీస్ వచ్చింది అనుకోండి, ఆ డబ్బు ఫారెక్స్ రిజర్వ్స్లోకి వస్తుంది. అదేవిధంగా ఇండియా వేరే కంట్రీ నుండి ఏదైనా వస్తువుని ఇంపోర్ట్ చేసుకోవాలన్నా సరే ఈ ఫారెక్స్ రిజర్వ్స్ నుండే పే చేయాల్సి వస్తుంది. ఈ ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి రూపీల్లో ఉండవు, మెయిన్గా డాలర్స్లోనే ఉంటాయి. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద ఎక్కువ దేశాలు యాక్సెప్ట్ చేసే కరెన్సీ డాలరే కాబట్టి. సో ఈ ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి ఎంత ఎక్కువ ఉంటే దేశం అంత ఎక్కువగా గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకోగలుగుతుంది. కరెన్సీ కూడా స్టేబుల్ గా ఉంటుంది. కానీ రష్యన్ వార్ వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో ఉండే ఫ్లక్చుయేషన్స్ వల్ల మన దేశంలో ఫారెక్స్ రిజర్వ్స్ కొంతవరకు ఎఫెక్ట్ అయ్యాయి. సో ఆటోమేటిక్ గా డాలర్ తో పోలిస్తే రూపీ వాల్యూ కూడా తగ్గుతూ వచ్చింది. అలానే వీటితో పాటు కంట్రీలో ఉండే ఎకనామిక్ ఫ్యాక్టర్స్, RBI డెసిషన్స్, US ఫెడరల్ రిజర్వ్ పాలసీస్,
ఇవన్నీ కూడా ఇండియన్ రూపీ మీద ఎఫెక్ట్ ని చూపించాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. లాస్ట్ 10 years లో ఇండియన్ రూపీ చార్ట్ ని అబ్జర్వ్ చేస్తే డాలర్తో కంపేర్ చేసి చూస్తే రూపీ వాల్యూ డ్రాప్ అవుతూనే ఉంది. అయితే ఇంత సడన్గా రూపీ వాల్యూ డౌన్ అవడానికి మెయిన్ రీజన్ పాండమిక్తో పాటు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా ఇంక్రీజ్ అవడం. 2022 సంవత్సరం స్టార్టింగ్లో ఆయిల్ ప్రైసెస్ ఈ రేంజ్లో ఇంక్రీజ్ అవడానికి చాలా ఫ్యాక్టర్స్తో పాటు కోవిడ్ ఇష్యూ అలాగే రష్యా ఉక్రెయిన్ వార్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అని చెప్పుకోవాలి. మెయిన్గా ఈ రష్యా వార్ వల్ల ఇండియాలో కుకింగ్ ఆయిల్ ప్రైస్ కూడా భారీగా పెరిగిపోయింది. ఎందుకంటే సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకుంటే ఇండియా టోటల్ కన్సంప్షన్లో 90% ఉక్రెయిన్ నుండే ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో వార్ జరగడం వల్ల ఈ ప్రొడక్షన్ మొత్తం ఆగిపోయింది. సో సింపుల్గా చెప్పాలంటే ఇలా ప్రపంచంలో లాస్ట్ 2-3 yearsలో జరిగినటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఇండియన్ ఎకానమీని అలాగే రూపీ వాల్యూని బాగా దెబ్బతీశాయి. అలాగే ఇక్కడ ఇండియా క్రూడ్ ఆయిల్ని లార్జ్ క్వాంటిటీలో ఇంపోర్ట్ చేసుకునే కంట్రీ. ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయినా సరే డిమాండ్ కూడా అదే రేంజ్లో ఉండడం వల్ల గవర్నమెంట్ లేదా ప్రైవేట్ కంపెనీస్ తమ దగ్గర ఉండే డాలర్స్ని ఇంకా ఎక్కువగా స్పెండ్ చేయాల్సి వచ్చింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే మన ఇండియన్ రూపీని ఆర్బీఐ దగ్గర డాలర్గా కన్వర్ట్ చేసుకుని ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ఎంత ప్రైస్ ఉంటే అంత ప్రైస్కి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో గమనించండి, ఇక్కడ డాలర్ కరెన్సీకి ఎక్కువగా డిమాండ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇండియన్ రూపీకి ఎక్కువగా సప్లై క్రియేట్ అయింది. ఇక్కడ మనందరికీ తెలిసిన రూల్ ఏంటంటే డిమాండ్ ఎక్కువైతే సప్లై తగ్గుతుంది, అలాగే సప్లై ఎక్కువైపోతే డిమాండ్ కూడా తగ్గుతుంది. కాబట్టి మార్కెట్లో డాలర్కి ఎక్కువ డిమాండ్ వచ్చింది, అలాగే సప్లై ఎక్కువగా ఉండడం వల్ల ఇండియన్ రూపీ వాల్యూ కూడా డౌన్ అయింది. ఇలా జరగడం వల్ల ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా తమ స్టాక్స్ని ఇండియన్ మార్కెట్లో సెల్ చేసి రూపీని డాలర్గా కన్వర్ట్ చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ మళ్ళీ డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అయింది, రూపీ వాల్యూ డిక్రీజ్ అయింది. ఇలా ప్రతి ఆస్పెక్ట్లోనూ డాలర్ వాల్యూ పెరుగుతోంది, రూపీ వాల్యూ తగ్గుతోంది. అసలు ఈ డాలర్ అండ్ రూపీ వాల్యూతో సంబంధం లేకుండా స్టాక్ మార్కెట్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి నాకైతే క్యాండిల్ స్టిక్ చార్ట్స్ అనేవి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే క్యాండిల్ స్టిక్ చార్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే హౌ టు మేక్ మనీ ట్రేడింగ్ విత్ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ అనే పుస్తకాన్ని తప్పకుండా చదవండి. ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో సరిగ్గా ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఈ పుస్తకం చదివితే మీకు అర్థమవుతుంది. ఒక కంపెనీ స్టాక్ వాల్యూని క్యాండిల్ స్టిక్ చార్ట్లో చూడడం వల్ల ఇన్వెస్టర్ సైకాలజీ అనేది అర్థమవుతుంది. దీంతో మీరు కూడా ఒక మంచి డెసిషన్ ని తీసుకోగలుగుతారు. ఈ పుస్తకాన్ని మీరు ఆడియో ఫార్మేట్ లో కూడా వినొచ్చు. కూకు ఎఫ్ఎం అనే యాప్ లో అవైలబుల్ గా ఉంది. ఇందులో కేవలం సంవత్సరానికి 199 రూపాయలకే హండ్రెడ్స్ ఆఫ్ ఆడియో బుక్స్ ని తెలుగులో వినే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రెజెంట్ ఈ యాప్ లో 13th ఆగస్ట్ నుండి 16th ఆగస్ట్ వరకు ఇండిపెండెన్స్ డే ఆఫర్ కూడా నడుస్తోంది. 1 year సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 months ఎక్స్ట్రా కూడా ఇస్తున్నారు. సో ఈ 15-month ఆఫర్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తర్వాత అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ రూపీ డౌన్ఫాల్. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇలా రూపాయి పడిపోవడం వల్ల ఏమైనా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయని మీరు అడిగితే గనక అన్నిటికంటే ముందు మనకుండే బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇండియా అనేది ఆల్రెడీ ఒక డెవలపింగ్ కంట్రీ కాబట్టి ఫారిన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ దగ్గర ఉండే సేమ్ అమౌంట్ ఆఫ్ డాలర్స్ ఆర్ ఏ కరెన్సీ అయినా సరే ఇండియాలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు. సో ఆటోమేటిక్గా మన ఇండియాలో ఇండస్ట్రీలు పెరిగే అవకాశం ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. ఇక రెండో అడ్వాంటేజ్ ఏంటంటే రూపీ వాల్యూ డౌన్ అయితే గనక మన కంట్రీ నుండి పక్క కంట్రీస్కి ఎక్స్పోర్ట్స్ జరిగినప్పుడు ఇక్కడుండే బిజినెస్ పర్సన్స్కి ఎక్కువ అమౌంట్లో మనీ జనరేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే దీంతో పాటు ఇన్ కేస్ మీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా యూకే, కెనడా లాంటి దేశాల్లో వర్క్ చేస్తూ ఉంటే గనక వాళ్ళకు వచ్చే సేమ్ అమౌంట్ ఆఫ్ శాలరీని మన రూపీస్లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఎక్కువ మనీ సెండ్ చేయడానికి వీలవుతుంది. అయితే ఇవన్నీ కూడా కాయిన్ కి కేవలం ఒక సైడ్ మాత్రమే. కానీ డిసడ్వాంటేజెస్ విషయానికి వస్తే ఇండియా ఎక్స్పోర్ట్ చేసేది 100 రూపీస్ ఉంటే గనక ఇంపోర్ట్ చేసుకునేది 150 రూపీస్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మనకు వచ్చే ప్రాఫిట్స్ కంటే కూడా లాసెస్ ఎక్కువ ఉంటాయి. అదే ఇన్ కేస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో గనక మన కంట్రీ ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ వాల్యూ పెరిగితే మనం ఇంకా ఎక్కువ మనీ పెట్టి ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేయాలి. అంటే ఆటోమేటిక్ గా రూపాయి వాల్యూ పడిపోతుంది. అలా రూపీ వాల్యూ డ్రాప్ అయితే గనక కంట్రీలో ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోతుంది. ఇలా ఎకనామికల్ గా చూస్తే ఒకదాంతో ఒకటి పూర్తిగా కనెక్ట్ అయిపోయి ఉంటాయి. ఇంకో మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏ దేశానికైనా మిగతా దేశాలతో ఏవైనా అప్పులుంటే గనక మన కరెన్సీని యూజ్ చేసి పే చేసినప్పుడు ఆటోమేటిక్గా మన కంట్రీ కరెన్సీ వాల్యూ అనేది కూడా డౌన్ అవుతుంది. సో వీటి వల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇక వీటన్నిటి మధ్య ఎకానమీ స్టేబుల్గా ఉండాలి అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ఉండకూడదు. అంతేకాకుండా ఇంపోర్ట్స్ కంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ జరగాలి. కంట్రీలో బిజినెస్ గ్రో అవడానికి వైయబుల్ మోడల్ని డెవలప్ చేయాలి.
ఇలా చేయగలిగితే ఇండియా మోస్ట్ పవర్ఫుల్ ఎకానమీగా మారే అవకాశం ఉంటుంది. ఇక చివరిగా స్టెప్స్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ ఏం చేయగలదు అనే డౌట్ రావచ్చు. ఈ మాట చెప్పడానికి సింపుల్ గా ఉంటుంది, కానీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో దీనికోసం కొన్ని మార్గాలు ఏంటంటే, ఆర్బీఐ దగ్గర ఉన్న డాలర్స్ రిజర్వ్స్ అన్నిటిని కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో సెల్ చేస్తే గనక డాలర్ మీద ప్రెషర్ పడుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా రూపీ వాల్యూ కూడా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఆర్బీఐ ఈ మార్గాన్ని చూస్ చేసుకోవడానికి బ్యాక్ స్టెప్ వేస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్బీఐ దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి లోగా ఉండడం వల్ల ఈ పర్టికులర్ డెసిషన్ ని తీసుకోలేకపోతోంది. అలాగే రెపో రేట్ ని పెంచడం వల్ల కొంతవరకు ఇన్ఫ్లేషన్ ని అదుపు చేస్తోంది. కానీ ఇంకా సిచ్యువేషన్ పూర్తిగా కంట్రోల్లోకి అయితే రాలేదు. అయితే ఆర్బీఐ రూపీ వాల్యూని పెంచడానికి ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ చేసే వాళ్ళని ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా రూపీల్లో జరిగేలాగా ఒక ప్రెస్ నోట్ ని కూడా రిలీజ్ చేసింది. ఇంకో పక్క గవర్నమెంట్ పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి పెట్రోల్ అండ్ డీజిల్ మీద వసూలు చేసే ఎక్సైజ్ ట్యాక్స్ ని రెడ్యూస్ చేశారు. అంతేకాకుండా కొన్ని కీ రా మెటీరియల్స్ మీద ఇంపోర్ట్ ట్యాక్స్ ని కూడా కట్ చేశారు. ఇక జిఎస్టీని పెంచడం, ట్యాక్స్ని వసూలు చేయడం, ఇవన్నీ కూడా కొంతవరకు ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేస్తాయి. ఇలా రకరకాలుగా ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇంటర్నేషనల్ క్రైసిస్ అనేది మన చేతిలో లేదు కాబట్టి రిజల్ట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే రూపీ వాల్యూ స్టేబుల్ అవ్వాలన్నా సరే మనం వెయిట్ చేయాల్సిందే. సో ఫ్రెండ్స్, భారత ఆర్థిక వ్యవస్థకి ముందు మరిన్ని మంచి రోజులు రావాలి అని ఆశిద్దాం. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ టాపిక్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇన్ఫో గీక్స్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.